ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 29. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 4, 5, 13 వచనాలు. హేరోదు యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. వ్యాఖ్యానాంశం బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను. వ్యాఖ్యానం: మత్తయి సువార్త 14వ అధ్యాయము బాప్తిస్మమిచ్చి యోహాను చెరసాలలో ఉన్నట్లుగా చూస్తాము. హేరోదు అతనిని చెరసాలలో వేయించినట్లుగా మనకు తెలుసు. మత్తయి సువార్త 14వ అధ్యాయములోని హేరోదు మత్తయి సువార్త 2వ అధ్యాయములోని మహా హేరోదు యొక్క కుమారుడు. మరి ఏ కారణము చేత అతడు యోహానును చెరసాలలో వేయించాడు? హేరోదు తన సహోదరుని భార్యను వివాహం చేసుకున్నందున యోహాను నిర్భయంగా వెళ్ళి అతనిని గద్దించాడు. నమ్మకమైన సాక్షి అయిన యోహాను రాజు ఎదుట ధైర్యముగా సత్యమును ప్రకటించినందున సత్యము కొరకు ఇప్పుడు తన ప్రాణమునే మూల్యముగా చెల్లించాడు. రాజ అంతఃపురములో విందులు వినోదాల మధ్యలో అతడు చంపబడటం జరుగుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాల్లో రాయబడినట్లు దుర్మార్గులు భోగాసక్తులైన దాని భయంకరమైన ఫలితమే ఇది. ఈ క్షణానికి హేరోదు బాధపడి ఉండొచ్చు, కానీ అతడు చాలా కాలంగా యోహానును చంపాలనే చూస్తూ ఉన్నట్లుగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 5వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సత్యము విషయములో ద్వేషము, సత్యము చెప్పేవారి మీద ద్వేషము ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి అని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతాం. మానవ కోణంలో చెప్పాలంటే యోహాను ముగింపు విషాదకరమైంది, భయంకరమైంది. దేవుని దృష్టిలో యోహాను తన పనిని నెరవేర్చటంలో కృతార్థుడయ్యాడని గమనించాలి. ఈ సందర్భంలో అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం చదవండి. తనకు ముందుగా వెళ్ళిన యోహాను మరణ వార్త విని మన ప్రభు అయిన యేసు ఏమని తలంచి ఉంటాడో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆయనను కూడా తిరస్కరించి సిలువకు అప్పగిస్తారనే దానికి ఇది ఒక సూచన కాదా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినట్లు ఆయనలోని ఈ విచారము ఆయన ఒంటరిగా ఉండవలసిన అవసరాన్ని కలిగించిందని మనకు అర్థమవుతుంది. అయితే అప్పటికే జనసమూహము ఆయన యొద్దకు మళ్ళీ గుంపుగా రావటం మొదలయ్యింది. ఇతరుల గురించి మాత్రమే ఆలోచించే ఆయన హృదయం వారి ఎడల కనికరముతో కదిలింపబడింది. రొట్టెలను సమృద్ధిగా చేసే ఈ మొదటి మహా అద్భుతాన్ని ఆయన వారి ప్రయోజనం కోసమే జరిగించాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.